నాకు నాస్టాలజిక్ ఫీల్స్ అంటారు. నా చిన్ననాటి సమయం నుంచి ఇప్పుడు వరకు మారుతి సుజుకీలో ఏమైనా మారలేదు అంటే ఇదిగో ఈ యొక్క యాంటిక్ పీసు. ఫస్ట్ టైం కొత్త స్టీరింగ్ అయితే ఇస్తున్నారు. ఇది చాలా బాగుంది. సో ఇది మనకి పెట్రోల్ ఇంజన్ స్మార్ట్ హైబ్రిడ్ అన్నమాట. 210mm అయితే వీళ్ళు దీని యొక్క గ్యాప్ తీయడం జరిగింది. అండ్ 360 కెమెరా కూడా ఈ యొక్క వెహికల్ లో మనకి ఇస్తున్నారు. హెడ్సప్ డిస్ప్లే, దాన్ని లాంగ్ ప్రెస్ చేస్తే అది క్యూట్ గా ఓపెన్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే వైర్లెస్ ఛార్జింగ్ కూడా మనకి చక్కగా ఫస్ట్ ఫ్లోర్ లో అయితే ఇస్తున్నారు అనమాట. ఫ్రెండ్ 1 2 పైకి కిందకి ఆల్టో నుంచి విక్టోరియస్ కాదు కదా, ఫ్యూచర్ లో 1 crore బండి వచ్చినా నాకు తెలిసి గివే పెడతారు. దాన్ని వీళ్ళు స్మార్ట్ గా మనీ సేవింగ్ అంటారు. 8 ఇన్ఫినిటీ హామన్ స్పీకర్స్ అయితే మనకి ఇస్తున్నారు. అసలు కూలెస్ట్ థింగ్ ఇది. స్మూత్ గా నైట్ టైం డ్రైవింగ్ పైన మొత్తం చందమామ స్టార్స్ కింద మనం క్రేజీ సెట్. సో ఇలా చూసుకొని ఇలా అనుకోండి, ఇలా మూసేయడమే. హాలోజన్ లైట్స్ అన్నమాట. ఇంకా బ్యూటిఫుల్ గా చూపిస్తాయి. వైట్ లైట్ అయితే కొంచెం హార్ష్ గా చూపిస్తూ ఉంటుంది. నాకు నీ రూమ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సీట్ కొంచెం హైట్ అనిపిస్తుంది అన్నమాట. సో నేను ఇట్లా వానా వానా వెళ్ళు వాయి ఆ స్టెప్ కూడా వేసినా కూడా నాకు ఫరక పడతలే. దీన్ని బ్రెజాకి అండ్ గ్రాండ్ విటార్కి మధ్యలో అయితే పెట్టడం జరిగింది. వెహికల్ మాత్రం మంచి ఫన్ టు డ్రైవ్. ఇంత హ్యూజ్ వెహికల్ ఉన్నా కూడా ఈజీగా మనం ఈ యొక్క వెహికల్ నడిపేసుకోవచ్చు. సో అని పోదాం అనుకుంటాం కాబట్టి, కానీ అసలు ఇవన్నీ మారుతి సుజుకి ఇవ్వడం అనేది వెరీ వెరీ గుడ్ స్టెప్ ఫర్ ఇండియన్ మార్కెట్ అని చెప్పుకోవచ్చు. ఇవేమి లేక చాలా మంది వేరే బ్రాంచ్కి వెళ్తూ ఉంటారు. ఈవెన్ కుషాక్ లో కూడా ఈ ఆప్షన్ మనకు దొరకదు. ఫ్రంట్ బ్యాక్ సైడ్ ఎప్పుడు చేసేటట్టే చేసుకుంటూ దీని యొక్క కొత్త ఇంటీరియర్స్ కూడా లోపల నుంచి అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఆన్ ద కౌంట్ ఆఫ్ 3 2 1 గో. ఎస్, టుడే మనం తీసుకొచ్చిన కార్ చాలా చాలా వెయిటెడ్ కార్ అని చెప్పుకోవచ్చు. అండ్ మారుతి వాళ్ళు ఇది ఒక సర్ప్రైజ్ లాగా తీసుకురావడం అయితే జరిగింది మార్కెట్లోకి. బేసిక్గా డైరెక్ట్ కాంపిటీషన్ ఎవరికి అని చూస్తున్నైతే మనకి హ్యుండైలో బాగా సేల్ అవుతున్న క్రెటాకి, అండ్ కియాలో వచ్చేసి సెల్టాస్కి, స్కోడాలో వచ్చేసి దాని యొక్క కుషాక్కి, అండ్ అర్థమైంది కదా 24 lakhs మార్జిన్ ఏదైతే వెహికల్స్ ఉంటాయో ఆ వెహికల్స్కి అయితే వీళ్ళు ఈ యొక్క కొత్త కార్ అయితే తీసుకురావడం జరిగింది. బేసిక్గా నేను మారుతి తీసుకొచ్చినప్పుడు చాలా మంది కమెంట్ సెక్షన్ లో అమ్ముడు పోయామని పెడతారు, కానీ ఇక్కడ ఏదైతే వెహికల్ కనబడుతుందో డిజైర్ తర్వాత ఈ యొక్క వెహికల్ కి బిఎన్ క్యాప్ అండ్ జిఎన్ క్యాప్ లో కూడా వీళ్ళు 5 star రేటింగ్ అయితే తీసుకురావడం అయితే జరిగింది ఈ వెహికల్ లో. సో సేఫ్టీ దగ్గర ఎక్కడ మనకి వీళ్ళు తక్కువ చేయడం అయితే జరగలేదు. ఇక్కడ చూస్తేనైతే వీళ్ళ యొక్క ఏదైతే డిజైన్ లాంగ్వేజ్ ఉందో కంప్లీట్ గా చేంజ్ చేయడం అయితే జరిగింది. ఇది కంప్లీట్ గా ఒక న్యూ జనరేషన్ లుక్ తో అయితే మనకి ఇక్కడ ఈ యొక్క వెహికల్ కనబడుతుంది. దీని పేరు అందరు గెస్ కొట్టేసే ఉంటారు. దీని పేరు మారుతి సుజుకి విక్టోరియస్ అని అయితే దీని యొక్క వెహికల్ ని లాంచ్ చేయడం జరిగింది. ఇది 4.3 meters ఇన్ లెంత్ అయితే ఉంటుంది. దీన్ని బ్రెజాకి అండ్ గ్రాండ్ విటార్కి మధ్యలో అయితే పెట్టడం జరిగింది. మంచి క్లారిటీ ఇవ్వాలంటే బ్రెజా కంటే బాగా ఎక్కువ ఫీచర్లు ఉన్నాయి, అండ్ గ్రాండ్ విటార్ కంటే కూడా ఎక్కువ ఫీచర్లు ఉన్నాయి. దీని మధ్యలో అయితే తీసుకురావడం జరిగింది. ప్రైస్ క్యాప్ అవన్నీ కొద్దిసేపట్లో డిస్కస్ చేద్దాము. ఈ యొక్క వెహికల్ ఒకవేళ చూస్తేనైతే నెక్సాలో వీళ్ళు పెట్టకుండా మారుతి సుజుకి అరేనాలో పెట్టడానికి ఒక పెద్ద కారణం అయితే ఉందన్నమాట. సో నెక్సాకి పోతే నీకు గ్రాండ్ విటార్ అనే కనబడుతుంది, ఈ యొక్క ఫ్లాగ్షిప్ కార్ కనబడదు. ఎందుకంటే నెక్సా షోరూమ్స్ ఏవైతే ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ 10 ఉంటే ఈ యొక్క అరేనాలు 20 ఉంటాయి. సో రోడ్ ప్రెసెన్స్ అండ్ ఈజీ అవైలబిలిటీ కోసము ఈ యొక్క కార్ ని మారుతి సుజుకి అయితే వాళ్ళ అరేనా షోరూమ్స్ లో అయితే ఈ యొక్క వెహికల్ ని అవైలబుల్ పెట్టడం అయితే జరిగింది. ఫస్ట్ మనము ఈ యొక్క వెహికల్ ని ఫ్రంట్ బ్యాక్ సైడ్ ఎప్పుడు చేసేటట్టే చేసుకుంటూ దీని యొక్క కొత్త ఇంటీరియర్స్ కూడా లోపల నుంచి అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఒకవేళ మనం దీని యొక్క పవర్ ట్రైన్స్ గురించి తెలుసుకుంటేనైతే స్ట్రాంగ్ హైబ్రిడ్, మైల్డ్ హైబ్రిడ్, పెట్రోల్ ప్లస్ సిఎన్జీ అండ్ పెట్రోల్ అన్నమాట 4 వేరియంట్స్ అయితే మనకి వెహికల్ అవైలబుల్ ఉంది. సిఎన్జీ తీసుకున్నా కూడా మనకి ఇక్కడ ఏంటంటే డిక్కీ స్పేస్ వాళ్ళు కన్జ్యూమ్ చేయకుండా సిఎన్జీని అండర్ ద బాడీ సిఎన్జీ చేయడం అయితే జరిగింది. ఎక్కడైతే స్పేర్ వీల్ ఉంటుందో అక్కడ వీళ్ళు సిఎన్జీ ట్యాంక్స్ తెచ్చారు. బేసిక్గా ఈ వెహికల్ నీకు స్పేర్ వీల్ కూడా రాదు, కావాలంటే అమ్ముతారేమో కానీ ఇక్కడ ప్లేస్ కూడా క్రియేట్ చేశారని నీకు కొంటున్నప్పుడు అయితే రాదు. అది ప్యూర్లో పంచర్ కిట్తో మాత్రమే ఈ వెహికల్ మనకి అవైలబుల్ అయితే చేయడం జరుగుతుంది.
ఇక్కడ ఉన్న వెహికల్ అయితే దీని యొక్క లాంచ్ కలర్ లో అయితే ఉంది. దీనికి డ్యూయల్ టోన్ కనబడుతుంది, బ్లాక్ అండ్ ఇది సంథింగ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కలర్. ఇది మనం అయితే బ్లూ అని పెడదాం పేరు. సో ఒకవేళ మనం దీని యొక్క ఫ్రంట్ లుక్ కానీ ఫ్రెష్ గా చూస్తేనైతే ఈ యొక్క ఎల్ఈడీస్ అవన్నీ కనబడుతున్నాయి కదా, కంప్లీట్ ఎల్ఈడీస్, ప్రొజెక్టర్ ఎల్ఈడి. ఇక్కడ కూడా నీకు ఫాగ్ ల్యాంప్ కూడా వీళ్ళు కంప్లీట్ గా ఎల్ఈడి ఇవ్వడం జరిగింది. దీని యొక్క ఎఫిషియన్సీని చాలా బెటర్ చేయడానికి వీళ్ళు ఈ యొక్క కంప్లీట్ ఫ్లాషీ లుక్ లో ఇక్కడ ఎయిర్ కంటెంట్స్ అయితే కనబడుతూ ఉంటాయి. నువ్వు స్పీడ్గా వెళ్తున్నప్పుడు గాలిలా వచ్చి ఈ ఎయిర్ కంటెంట్స్ త్రూ అటు సైడ్ అయితే ఎయిర్ అనేది వెళ్ళిపోవడం జరుగుతుంది. సో డ్రాగ్ తగ్గించి మంచిగా ఫ్రీగా వెహికల్ వెళ్ళడానికి ఈ యొక్క డిజైన్ లాంగ్వేజ్ అయితే బాగా పనిచేస్తుంది అని చెప్పుకోవచ్చు. అన్లాక్ చేస్తే ఇక్కడ మనకి దాని యొక్క ఇండికేటర్స్ కూడా దీంట్లోనే వేయడం అయితే జరిగింది. సో మనకి డిఆర్ఎల్స్ వెహికల్ ఆన్ చేసినప్పుడు కూడా చాలా బ్యూటిఫుల్గా వస్తాయి. ఒకసారి వెహికల్ ఆన్ చేద్దాం. సో ఇట్లా మనకి దీని యొక్క డిఆర్ఎల్స్ అయితే కనబడితే అటు ఇటు. ఈ మధ్యలో అందరూ ఫ్లోటింగ్ ఎల్ఈడి అనుకుంటున్నారు, కాదు, ఇది సిల్వర్ మ్యాటే ఫినిష్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ హ్యూజ్ ఎస్ లోగో అయితే ఇక్కడ కనబడుతుంది. అండ్ ఇక్కడ మనకి పియానో బ్లాక్ ఫినిష్ అయితే ఇస్తున్నారు అన్నమాట. అండ్ ఇక్కడ చూస్తున్నైతే ఇవి కంప్లీట్ గా ఎయిర్ ఓపెనింగ్స్ అని చెప్తాము. బేసిక్ గా మనకి ఇక్కడ ఏదైతే రేడియేటర్ కనబడుతుందో దాని యొక్క కూలింగ్ కి డ్రాగ్ తగ్గించుకోవడానికి ఈ యొక్క గ్యాప్స్ ఇచ్చారు, గాలి దానిలోంచి వెళ్ళడమే జరుగుతుంది. అండ్ ఈ యొక్క విక్టోరియస్ కి ఫస్ట్ టైం మారుతి సుజుకీలో ఇండియాలో అడాస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ రేడార్ ఉంది, పైన వచ్చేసి మనకి దాని యొక్క కెమెరా అయితే కనబడుతుంది. అండ్ కింద దాని యొక్క లోవర్ బంపర్ చూస్తే ఇది కంప్లీట్ గా ప్లాస్టికే, యాడ్ ప్లాస్టిక్ అని చెప్పుకోవచ్చు. అండ్ దీని యొక్క కలర్ కూడా వీళ్ళు చాలా డిఫరెంట్ గా సిల్వర్ లో అయితే వీళ్ళు దీన్ని ఫినిష్ అప్ చేయడం జరిగింది. దీని యొక్క వెహికల్ ని మంచిగా పార్క్ చేసుకోవడానికి మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ సెన్సర్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. అండ్ 360 డిగ్రీ కెమెరా కూడా ఈ యొక్క వెహికల్ లో మనకి ఇస్తున్నారు. అండ్ ఇక్కడ దాని యొక్క ఫ్రంట్ కెమెరా అయితే కనబడుతుంది మీకు. ఇవన్నీ ఏవైతే ఓపెనింగ్స్ ఉన్నాయో ఇదంతా జస్ట్ డ్రాగ్ తగ్గించుకోవడానికి అండ్ లోపల రేడియేటర్ కానీ అండ్ ఇంజన్ ఏదైతే బాగా హీట్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుందో అదంతా కూలింగ్ చేసుకోవడానికి ఈ ఓపెనింగ్స్. ఎక్కడ గలీజ్ లేకుండా చాలా నీట్గా అయితే ఈ వెహికల్ వీళ్ళు ఫినిష్ అయితే చేస్తున్నారు. ఇక్కడ చూస్తేనైతే దీని యొక్క ఫ్రంట్ బానెట్ కూడా హ్యూజ్ గా అండ్ మంచి డైనమిక్స్ అయితే ఈ వెహికల్ కనబడుతూ ఉంటుంది. రోడ్ ప్రెసెన్స్ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా అయితే వీళ్ళు ఈ యొక్క ఎయిర్ కర్టన్ యొక్క కవర్ ని పెట్టడం జరిగిందో. అండ్ ఈ కంప్లీట్ డైనమిక్స్ అంతా మంచిగా బ్యూటిఫుల్ గా ఏరోడైనమిక్ గా డిజైన్ అయితే చేస్తున్నారు. ఫ్రెష్ లుక్ అని చెప్పుకోవచ్చు. డిజైర్ లో ఏదైతే కొత్త డిజైర్ లాంచ్ అయిందో అప్పుడు కూడా వాళ్ళు ఫ్రెష్ లుక్ తీసుకురావడం జరిగింది, షార్ప్ ఎల్ఈడి ఎడ్జెస్ తోటి. సేమ్ అట్లానే మనకి 1 2 3 4 5 ఎల్ఈడీస్ అటు ఇటు ఇచ్చి మంచి బ్యూటిఫుల్ లుక్ అయితే వీళ్ళు ఈ యొక్క వెహికల్ కి అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒక్కసారి మనము దీని యొక్క సైడ్ ప్రొఫైల్కి వెళ్దాం. ఇక్కడ చూస్తేనైతే నీకు ఒక టైంలో ఏంటంటే సైడ్ ఫెండర్స్ కి ఇండికేటర్ ఇస్తుంటే ఇప్పుడు అవేం లేవు. మనకి ఈ ఆటో ఫోల్డ్ ఆర్వీఎంస్ ఉంది చూడు, అక్కడైతే మనకి ఏదైతే ఇది ప్లేస్ ఉందో ఎల్ఈడీసే ఉంటాయి. ఆబ్వియస్లీ ఇండికేటర్ ఇచ్చినప్పుడు ఇవైతే ఆన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మన యొక్క బాడీ పెయింట్ డ్యామేజ్ కాకుండా ఏమైనా గుద్దుకున్నా కూడా దాని యొక్క వీల్ ఆర్చెస్ అయితే ఇస్తున్నారు అనమాట. డ్రాగ్ అయినా కూడా దీనికే గీసుకుంటుంది, సో పెద్ద డ్యామేజ్ ఏమి అవ్వదు. ఇక్కడ చూస్తున్నైతే మంచి క్రేజీ డిజైన్ ఏదైతే ఉంటుందో వీళ్ళు దీన్ని మనము బేసిక్ ఎట్లా పిలుచుకోవచ్చు అంటే ఇక్కడ నీకు ఏదైతే అలాగే కనబడుతుందో కంప్లీట్ గా ఏరో స్ట్రిప్ డిజైన్ అయితే ఇస్తున్నారు అనమాట. సో ఈ యొక్క డిజైన్ కూడా నీకు ఏరోడైనమిక్ లోనే ఇవ్వాల్సి వస్తుంది, ఎందుకంటే బల్కీ ఇచ్చేయడానికి మళ్ళీ దానికి డ్రాగ్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. అట్లా కాకుండా ఈజీగా ఎయిర్ ఫ్లో అనేది అవ్వడానికి ఈ యొక్క డిజైన్ తీసుకురావడం జరిగింది. అండ్ ఈ కార్ కి సెట్ కూడా అయింది. ఇక్కడ చూస్తేనైతే నీకు కంప్లీట్ ఈ వెహికల్ కంప్లీట్ 4 డిస్కులతో వస్తుంది, మనకు డ్రమ్ బ్రేక్ అయితే లేదు. అండ్ ఇక్కడ వీళ్ళు సియర్ టైర్ అయితే వాడారు. అండ్ ఒకవేళ దీని యొక్క డైమెన్షన్ చూసుకున్నా కూడా నీకు 215 అంటే దాని యొక్క విడ్త్, 60 అంటే దాని యొక్క హైట్, R17 వచ్చేసి దాని యొక్క రేడియస్. అంటే 17 ఇంచ్ అలాయ్స్ అయితే మనకి ఈ యొక్క విక్టరీస్ హై అండ్ వెహికల్ అయితే దొరుకుతుంది. కొంచెం మెల్లగా వెనకకు పోతే ఈ యొక్క డ్యూయల్ టోన్ ఏదైతే కలర్ ఉందో దీనికి బ్లాక్ కలర్ ఓవర్వ్యూమ్ ఇచ్చి ఇక్కడ మనకి కెమెరా అయితే ఇస్తున్నారు అనమాట. 360 డిగ్రీ కెమెరా మనకి కంప్లీట్ గా వాడుకోవడానికి ఇదైతే హెల్ప్ చేస్తూ ఉంటుంది. అండ్ సైడ్ కి వచ్చి చూస్తేనైతే కంప్లీట్ గా బాడీ కలర్ లోనే దీని యొక్క హ్యాండిల్ అయితే వేయడం జరిగింది. రిక్వెస్ట్ సెన్సార్ బటన్స్ ఉన్నాయి అటు ఇటు, సో పాకెట్ లోనే మనం కీస్ పెట్టుకొని నొక్కి లోపలికి వెళ్ళిపోవడమే. అండ్ ఇక్కడ చూస్తేనైతే దీనికి ఎటువంటి డోర్ క్లాడింగ్ తీయలేదు, కాకపోతే ఈ రన్నింగ్ బోర్డ్ అంటాం అన్నమాట మనం కింద. దీనికి మళ్ళీ వీళ్ళు ప్లాస్టిక్ ఫినిష్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ కింద కూడా టఫ్నెస్ ఉంటుంది. సో నువ్వు ఒకవేళ ఏదైనా తెలియని ప్లేస్ లోకి వెళ్ళి కొంచెం రాళ్ళు రప్పాలు ఉన్నా కూడా పెద్దగా నీకు ఏం డ్యామేజ్ అవ్వదు. అయినా కూడా కాస్ట్ ఎక్కువ కాదు ఒకవేళ రిపేర్ చేపిద్దాం అనుకుంటే. ఇక్కడ అన్ని విండోస్ ని కనబడుతున్నాయి చూడు, ఇవన్నీ ఆల్రెడీ టింటెడ్ ఉన్నాయి. సో ఎటువంటి టింట్ వేపిన అవసరం లేదు మనము బయటికి వెళ్ళి. అండ్ ఇక్కడ దీని యొక్క ఏ పిల్లర్, బి పిల్లర్, సి పిల్లర్ అండ్ డి పిల్లర్ వరకు అయితే మనకి ఈ యొక్క వెహికల్ కనబడుతుంది. పైన వచ్చేసి డిఫరెంట్ కలర్ సిల్వర్ కలర్ లో దీని యొక్క రూఫ్ రైల్స్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ వరకే దీని యొక్క యాక్చువల్ బాడీ కలర్, పైన అంతా కంప్లీట్ గా బ్లాక్. సో దీని డ్యూయల్ టోన్ పిలుచుకోవచ్చు మనము. అండ్ మెల్లగా వెనకకు వస్తేనైతే ఇక్కడ నీకు మళ్ళీ వీల్ ఆర్చ్ అయితే కనబడుతుంది. నువ్వు డోర్ ఓపెన్ చేసినప్పుడు బేసిక్ గా చాలా మంది పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ తెలియక
ఏదైనా బండికో దేనికో గుద్దుతూ ఉంటారు. సో ఈ ప్లాస్టిక్ గుద్దుకోవడం వల్ల నీకు ఒరిజినల్ పెయింట్ డ్యామేజ్ కాకుండా నీకు అక్కడ కూడా సేవింగ్స్ అయితే ఉంటాయి. సో ఇట్లా ఓపెన్ చేసినప్పుడు నీకు ఆ వీల్ ఆర్చ్తో సహా ఓపెన్ అవుతుంది. సో ఇదంతా దాని యొక్క వీల్ ఆర్చ్ డిజైన్ అయితే దీంట్లో ఇంక్లూడ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ చూస్తేనైతే దాని యొక్క ఫ్యూయల్ క్యాప్, దీని యొక్క లీటర్ కెపాసిటీ వచ్చేసి మనకి 45 లీటర్స్ అయితే దీని యొక్క ఫుల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఇస్తుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి దీని యొక్క క్వార్టర్ గ్లాస్ వెంటిలేషన్ కోసం, అంటే ఎంత లైట్ వస్తే నీకు వెహికల్లో అంత స్పేషియస్గా అయితే అనిపిస్తూ ఉంటుంది. సో మనకి అటు ఇటు చక్కగా హ్యూజ్ క్వార్టర్ గ్లాస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకున్నా కూడా ఈ యొక్క సైడ్ గ్లాసెస్ కూడా మంచి హ్యూజ్గా ఉంటాయి. సో మనకి రూమ్ కూడా బాగా ఎక్కువ ఉన్న ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది. చూస్తేనైతే అక్కడ నుంచి ఇక్కడ వరకు 4.3 మీటర్స్ ఇన్ లెంత్, అంటే చాలా పొడుగ్గా లోపల స్పేషియస్గా వెహికల్ అయితే డిజైన్ చేస్తున్నారు. అండ్ మనం మెల్లగా ఒక్కసారి బ్యాక్ సైడ్కి వద్దాం. అండ్ ఇక్కడ చూసినైతే దీని యొక్క బ్యాక్ డిజైన్ కొంచెం డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ యొక్క సి పిల్లర్ నుంచి డి పిల్లర్ మీదకి వస్తున్నప్పుడు నీకు ఇట్లా లైట్ అంటే కొంచెమే కర్వ్డ్ స్ట్రక్చర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి దీని యొక్క ఎక్స్టెండెడ్ స్పాయిలర్ అయితే ఇస్తున్నారు. పైన షార్క్ ఫిన్ యాంటీనా ఉంది. అండ్ అదే కాకుండా దీని యొక్క ఏదైతే టెయిల్ లైట్స్ ఉన్నాయో ఇక్కడ నుంచి ఇది ఈ క్వార్టర్ ప్యానెల్ నుంచి ఆ క్వార్టర్ ప్యానెల్ వరకు కంప్లీట్గా ఇదైతే ఒక సింగిల్ ఎల్ఈడి కాకుండా నెంబర్ ఆఫ్ ఎల్ఈడీస్తో అయితే ఈ యొక్క కొత్త డిజైన్ అయితే తీసుకురావడం జరిగింది. బేసిక్గా నేను ఇది లాంచ్ అప్పుడు చూసినప్పుడు నేను కర్వ్తో కొంచెం ఏమంటే కంపేర్ చేసి చూసినా కానీ అది చాలా బెటర్ ఇన్ లుక్స్ ఉంటుంది దీంతో కంపేర్ చేస్తే. కాకపోతే ఇది కూడా ఇంచుమించు మేనేజ్ చేసి బాగానే కూర్చోబెట్టడం అయితే జరిగింది. ఇక్కడ చూస్తున్నట్టు దాని యొక్క అదేంటి బ్రేక్ లైట్ ఇస్తున్నారు. అండ్ ఇక్కడ వెనక వైపర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి డీఫాగర్ లైన్స్ కనబడుతున్నాయి కదా మీ అందరికి. ఎప్పుడైనా మిస్ట్ వచ్చినప్పుడు అది నొక్కితే హీట్ వచ్చేసి మొత్తం వాటర్ని ఎవాపరేట్ చేసేస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి దాని యొక్క పేరు విక్టోరియస్ సుజుకి సింబల్. ఇక్కడ మన దగ్గర ఉన్న వెహికల్ పేరు స్మార్ట్ హైబ్రిడ్ అనమాట. సో నాట్ స్ట్రాంగ్ హైబ్రిడ్, జస్ట్ స్మార్ట్ హైబ్రిడ్. అంటే సిగ్నల్ ఆగినప్పుడు రప్పని ఇంజన్ ఆఫ్ అయిపోద్ది, మన ఏ నొక్కుతాం మళ్ళీ ఇంజన్ ఆన్ అవుతుంది. సో ఇంచుమించు లిటిల్ బిట్ ఆఫ్ ఫ్యూయల్ సేవింగ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి దీని యొక్క రేర్ కెమెరా అయితే ఇస్తున్నారు అనమాట. అండ్ ఈ కంప్లీట్ లోవర్ బంపర్ అంతా నీకు దీని యొక్క రేర్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి దాని యొక్క రివర్స్ లైట్ వస్తుంది. అదే కాకుండా దాని యొక్క రిఫ్లెక్టర్ అయితే ఇస్తున్నారు. అండ్ ఈ లోవర్ బంపర్ ఏదైతుందో ఇది కూడా కంప్లీట్గా సిల్వర్ కలర్లో అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది దీని యొక్క రేర్ సెక్షన్. సో ఈ యొక్క వెహికల్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ చెక్ చేసుకుంటేనైతే ఏదైతే కింద గ్యాప్ ఉంటుందో మనకి రోడ్కి దీనికి 210 mm అయితే వీళ్ళు దీని యొక్క గ్యాప్ అయితే తీయడం జరిగింది. బేసిక్గా దీంట్లో ఒక వేరియంట్ ఉంది కదా ఆల్ గ్రిప్ అని. ఆల్ గ్రిప్ అంటే నథింగ్ బట్ మనకి బేసిక్గా ఇక్కడ ఉన్న కార్ మాత్రం ఓన్లీ ఫ్రంట్ వీల్స్కే పవర్ వెళ్ళి అవి మాత్రమే తిరుగుతాయి, వెనక మాత్రం ఫ్రీ వీల్స్, దానికి ఎటువంటి పవర్ పోవు. ఆల్ గ్రిప్లో వచ్చేసి ఆల్ 4 టైర్స్కి పవర్ వెళ్ళడం జరుగుతుంది. సో నీకు బేసిక్గా హైవేస్ కానీ టర్నింగ్స్ కానీ లేకపోతే ఇలాంటి మడ్ స్ట్రక్చర్ ఇలాంటి స్ట్రక్చర్స్ ఉంటాయి కదా స్లిప్పరీ, అలాంటి ప్లేసెస్లో ఏంటంటే మంచి సపోర్ట్ దొరికి మనము ఆ ఒక ఏదైతే హజిల్ ఉంటుందో దాని నుంచి బయటకి ఈజీగా వచ్చేయచ్చు. ఇక్కడ నీకు ఏదైతే ఇంజన్ కనబడుతుందో ఇది K15C అంటాం అన్నమాట ఈ ఇంజన్ యొక్క మోడల్ పేరు. సో ఇది మనకి పెట్రోల్ ఇంజన్ స్మార్ట్ హైబ్రిడ్ అన్నమాట. సో ఇక్కడ మనకి 4 సిలిండర్ ఇంజన్ అయితే ఇస్తున్నారు. 1.5 లీటర్ ప్యూర్గా ఇది పెట్రోల్తో మాత్రమే నడుస్తుంది. అండ్ దీని యొక్క పవర్ చూసుకుంటేనైతే మనకి ప్రస్తుతం 103 PS 139 Nm టార్క్ ఓన్లీ పెట్రోల్. ఇంకా CNG అయితే కొంచెం తక్కువ 100 PS, టార్క్ వచ్చేసి 137. అండ్ ఒకవేళ స్ట్రాంగ్ హైబ్రిడ్లో చూసుకుంటేనైతే నీకు 92 PS 122 Nm టార్క్ అయితే ఇస్తున్నారు అనమాట. బేసిక్గా ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తేనైతే నీకు కొంచెము డిఫరెంట్గా ఈ యొక్క వెహికల్ యొక్క ఇన్సులేషన్ చేయడం జరిగింది. కంప్లీట్ బానెట్ అయితే వీళ్ళు పైన ఇన్సులేషన్ చేస్తారు. దీనివల్ల ఏంటంటే ఫస్ట్ హీట్ అనేది రిజెక్ట్ అవుతుంది. వెనుక కూడా నీకు ఫైర్ వాల్ అంటారు అనమాట. సో ఇంజన్ ఉంది కదా లోపల మనం కూర్చుని ఉంటాం కదా, మధ్యలో ఏదైతే స్ట్రక్చర్ వస్తుందో దాన్ని ఫైర్ వాల్ అంటాము. దానికి కూడా వీళ్ళు బ్యూటిఫుల్గా దాని యొక్క ఇన్సులేషన్ అయితే చేయడం జరిగింది. బయట ఇంకా బాగా చేసుకోవచ్చు. యాజ్ కంపెనీ అయితే వీళ్ళు ఎంతవరకు ప్రొవైడ్ చేయగలుగుతారో అంతవరకు అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ మనకి అమరాన్ బ్యాటరీ కనబడుతుంది. ఇది ఏదైతే కడ్డీ తీసిన పెట్టడానికి ఫస్ట్ తీసుకుపోయి ఈ గ్యాప్లో పెట్టేసిన దాని తర్వాత కనబడుతుంది నాకు ఇక్కడ ఆరో మార్క్ ఉంది. సో దాన్ని చూసి మనం ఇక్కడనే పెట్టడం బెటర్. సో చాలా నీట్గా ఫ్రెష్గా సైలెంట్గా అయితే ఈ ప్రస్తుతం అయితే మనకి ఇంజన్ కనబడుతుంది. ఇప్పుడు నీకు ఏదైతే సౌండ్ వినబడుతుందో ఇది ముయ్యంగానే అసలు ఆ సౌండ్ కంప్లీట్గా మైనస్ అయిపోయినట్టే. సో మనం ఒకసారి ఈ యొక్క వెహికల్ ఇంటీరియర్కి వెళ్ళి దాని యొక్క ఇంటీరియర్స్లో ఏమేమి ఫీచర్స్ కూడా చెక్ చేద్దాం. సో ఇక్కడ ఈ యొక్క వెహికల్ ఎక్కంగానే నాకు నాస్టాలజిక్ ఫీల్స్ అంటారు. నా చిన్ననాటి సమయం నుంచి ఇప్పుడు వరకు మారుతి సుజుకీలో ఏమైనా మారలేదు అంటే ఇదిగో ఈ యొక్క యాంటిక్ పీసు ఏదైతే మనకి విండో కంట్రోల్ బటన్స్ అండ్ ఓఆర్విఎమ్స్ కంట్రోల్ చేస్తామో అది అసలు వీళ్ళు మారుస్తలేరు. ఆల్టో నుంచి విక్టోరియస్ కాదు కదా, ఫ్యూచర్లో 1 crore బండి వచ్చినా నాకు తెలిసి గివే పెడతారు. దాన్ని వీళ్ళు స్మార్ట్గా మనీ సేవింగ్ అంటారు. మనకి కాలుతుంది. ఫస్ట్ టైం బయర్కి అయితే ఇది ఎగ్జైట్మెంట్. ఒకవేళ మారుతి సుజుకి ఆల్రెడీ వాడి ఉండి ఈ వెహికల్కి అప్డేట్ చేద్దాం అనుకున్నారు అనుకో, ఇదైతే డైరెక్ట్గా తీపి జ్ఞాపకాలు గుర్తొచ్చి ఏడుస్తాము మన కార్ని గుర్తు తెచ్చుకొని. సో ఇదైతే వాళ్ళు యాస్టీస్ ఇవ్వడం జరిగింది.
అండ్ ఇక్కడ నీకు మోస్ట్లీ సిమిలారిటీస్ అయితే కనబడుతూ ఉంటాయి. ఇక్కడ నీకు ఏదైతే డోర్ లివర్ ఓపెన్ కనబడుతుందో క్రోమ్లో ఇచ్చారు. అండ్ ఈ లాక్ అండ్ అన్లాక్ స్విచ్ ఉంది కదా, ఇది ఏంది అంటే మళ్ళీ నీకు మోస్ట్ ఆఫ్ ద కార్స్లో సేమ్ టు సేమ్ వీళ్ళు దింపడం అయితే జరిగింది. ఇవి మాత్రం వీళ్ళు మారుస్తలేరు. అండ్ డోర్కి అయితే మంచి పియానో బ్లాక్ ఫినిష్ అయితే ఇస్తున్నారు అనమాట, ఒక ప్యానెల్ లాగా. అది కూడా మంచి 3D టచ్తో అయితే ఈ యొక్క స్ట్రక్చర్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ డబల్ స్టిచ్చింగ్తో నీకు ఈ యొక్క లైట్ కలర్ ఇంటీరియర్ అయితే ఇస్తున్నారు. చాలా జల్దీ ఖరాబ్ అయిపోయేది ఇది ఒకటే, కాకపోతే మనం స్ప్రేలు గీలు కొట్టుకొని తుడుచుకుంటూ ఉండాలి. అండ్ నీకు దీంట్లో కంప్లీట్ బ్లాక్ ఇంటీరియర్ కూడా ఉంది. బేసిక్గా స్ట్రాంగ్ హైబ్రిడ్లో వస్తుంది. అండ్ ఇక్కడ చూస్తున్నైతే గుడ్ అమౌంట్ ఆఫ్ బాటిల్ హోల్డర్ అయితే ఇస్తున్నారు అనమాట. బేసిక్గా ఎప్పుడైనా బాటిల్ పెడుతున్నా, ఏమైనా సామాన్ పెడుతున్నా చేతికి ఏం తగలద్దు, ఇక్కడ ఏం తగలదు. చాలా ఈజీగా అయితే మనకి దీంట్లో సామాన్లు అయితే ఈజీగా పెట్టేసుకోవచ్చు. దీంట్లో మనకి ఇన్ఫర్టైన్మెంట్ కోసం ఇన్ఫినిటీ హార్మన్ స్పీకర్ అయితే ఇస్తున్నారు అనమాట. సో దాని యొక్క మెయిన్ స్పీకర్ పైన ట్విటర్ అయితే డోర్కే ఇస్తున్నారు. సో ఇది దీని యొక్క డోర్ స్ట్రక్చర్. కొంచెం మనము లోపలికి కాన్సన్ట్రేట్ చేస్తేనైతే ఇది డ్రైవర్ సీట్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా మనకి ఎలక్ట్రానికల్ ఆపరేటెడ్ అనమాట. 4 వే అని చెప్పుకోవచ్చు, 5 వే అని చెప్పుకుందాం. బేసిక్గా ఫ్రంట్ 1 2 పైకి కిందకి వెనక్కి ముందుకి, సో 1 2 3 4 5 వే ఎలక్ట్రానికల్లీ పవర్డ్ డ్రైవర్ సీట్ అని చెప్పుకోవచ్చు. పక్కన మాత్రం మళ్ళీ మాన్యువల్ వేయడం జరిగింది. అండ్ ఇక్కడ మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ టైం కొత్త స్టీరింగ్ అయితే ఇస్తున్నారు. ఇది చాలా బాగుంది. కంప్లీట్గా మనకి పియానో బ్లాక్ ఫినిష్, 3 స్పోక్ స్టీరింగ్ అని పిలవచ్చు. ఫ్లాట్ బాటమ్ ఇలా రౌండ్ ఇస్తున్నారు, కానీ మంచి టచ్ అండ్ ఫీల్ చాలా బాగుంది వెహికల్కి. అండ్ ఈ వెహికల్ అడాస్ ఉంది కాబట్టి అడాస్ కంట్రోల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ డైరెక్ట్గా ఆఫ్ చేయడానికి కూడా మనకి ఇక్కడ రైట్ సైడ్కి అయితే బటన్స్ ఇస్తున్నారు అనమాట. ఇక్కడ వచ్చేసి డిక్కీ ఓపెన్ చేసుకోవడానికి, దాని తర్వాత అడాస్కి 2 బటన్స్ ఉన్నాయి, ఆఫ్ చేసుకోవచ్చు. ఏదైతే ఫ్రంట్ కొలిషన్ ఉందో అది ఆఫ్ చేసుకోవచ్చు. పవర్ డోర్ ఆఫ్ ఉంది, ట్రాక్షన్ ఆఫ్. డైరెక్ట్గా మనకి 360 కెమెరా వ్యూ కావాలంటే ఈ బటన్ నొక్కేయచ్చు. అండ్ ఇది స్మార్ట్ హైబ్రిడ్ కాబట్టి ఈ బటన్ నొక్కేసిన ఇంకో ట్రాఫిక్లో కూడా నీకు ఎక్కడ ఆగడం జరగదు. ఇక్కడ పీ ఉండి ఒక కోన్ బొమ్మని ఇచ్చారు కదా, అదేం లేదు, నథింగ్ బట్ ఎప్పుడైతే నువ్వు పార్కింగ్ చేస్తున్నావు కీ 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 అని కొట్టుకుంటూ ఉంటుంది కదా, ఆ ఒక్క సౌండ్ కూడా ఆపేసుకోవచ్చు. అండ్ హెడ్ లైట్ బీమ్ యొక్క లెవెలర్ కూడా ఇక్కడ ఏం జరిగింది. అండ్ ఈ వెహికల్లో నీకు HUD డిస్ప్లే కూడా ఉంది, హెడ్సప్ డిస్ప్లే. దాన్ని లాంగ్ ప్రెస్ చేస్తే అది క్యూట్గా ఓపెన్ అయిపోతుంది. సో దాంట్లో గుడ్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ కూర్చున్నాక కూడా దాని యొక్క బ్రైట్నెస్ కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ లోపల ఏదైతే ఇన్ఫర్మేషన్ కనబడుతుందో దాని పైకి కింద కూడా అనుకోవచ్చు అనమాట. ఎందుకంటే నా హైట్కి తగ్గట్టు నేను పెట్టుకుంటాను, నీ హైట్కి తగ్గట్టు మీరు పెట్టుకుంటారు కాబట్టి. కీలెస్ ఇంజన్ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ అయితే ఇస్తున్నారు. అండ్ ఇక్కడ కంప్లీట్గా ఏసీ వెన్స్ మంచి స్ట్రక్చర్, ఇవి అసలు డ్యామేజ్ కావు. ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా నీకు ఏదైతే ఫ్రంట్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కనబడుతుందో ఫుల్ టు ఫుల్ డిజిటల్. అంటే నీకు ఎక్కడ మెకానికల్వి కానీ అవి ఏం కనబడవు. కంప్లీట్ స్క్రీన్లోనే నీకు అన్ని ఇన్ఫర్మేషన్ వస్తాయి. ఎటువంటి నీడిల్స్ కానీ అవి ఏం లేవు అన్నమాట దీంట్లో. కంప్లీట్లీ డిజిటల్ అండ్ చాలా ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఆ వెహికల్లో వీళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుంది. అడాస్కి సంబంధించింది, కార్కి సంబంధించినవి అవన్నీ. 3-point సీట్ బెల్ట్ యొక్క ఇండికేటర్ కూడా నీకు అక్కడ కనబడుతూ ఉంటుంది. అండ్ ఇంకా బోల్డ్నే ముందు డిస్కస్ చేద్దాం. రైట్ సైడ్ వచ్చేసి దీని యొక్క ఇండికేటర్స్ లెఫ్ట్ అండ్ రైట్ అవన్నీ ఉన్నాయి. అండ్ హై బీమ్, లో బీమ్, ఆటో అవన్నీ ఇక్కడ నుంచి పెట్టుకోవచ్చు. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి దీని యొక్క వైపర్ కంట్రోల్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ తీసుకోవచ్చు అనమాట. అండ్ ఇది ఒక ఆటోమేటిక్. దీని యొక్క లెగ్ రూమ్ అండ్ చాలా బాగుంది. అంటే డెడ్ పెడల్ కూడా మంచి దూరం గీయడం జరిగింది. సో మీకు మంచి ఫ్రీ స్పేస్ అయితే ఉంటుంది డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, ఇరిటేట్ కాకుండా. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ డిక్కీ ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఫ్యూయల్ క్యాప్ ఇట్లా నొక్కితే రపేట్ మనే అవతల ఓపెన్ అయిపోతుంది. అండ్ ఒకవేళ మనము సీట్ కంఫర్ట్ గురించి మాట్లాడితేనైతే వీళ్ళు మంచి బకెట్ లాంటి సీట్స్ అయితే ఇస్తున్నారు అనమాట. అండ్ ఈ యొక్క వెహికల్ కంప్లీట్గా వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయి కాబట్టి ఫ్రంట్ ఇద్దరికి దానికి తగ్గట్టు నీకు ఎయిర్ వెంట్స్ కూడా కనబడుతూ ఉంటాయి. కూర్చోగానే మంచిగా హగ్ చేసుకున్నట్టు పక్క నుంచి కుషనింగ్ అయితే వస్తుంది. చాలా మంచిగా అయితే దీన్ని ప్లేస్మెంట్ చేశారు. అండ్ మెయిన్ ఏంటంటే థై సపోర్ట్ చాలా బాగుండే. ఇప్పుడు నేను కూర్చుంటే నాకు థై సపోర్ట్ ఇట్లా ఉంది కదా. సో చక్కగా దీని యొక్క థై సపోర్ట్ అయితే మంచిగా అడ్జస్ట్ చేసుకొని హాయిగా వెళ్ళిపోవచ్చు. థై సపోర్ట్ కాదు, నేను ప్రస్తుతం హైట్ అడ్జస్ట్ చేసిన. థై సపోర్ట్ అంటే కొంచెం ముందుకు వస్తుంది. ఎండ్ ఆఫ్ ది డే బ్యూటిఫుల్గా అయితే నడుపుకొచ్చిన. 510 నాకు పెద్ద ఫరక్ పడతలేదు. చాలా నీట్గా అయితే దీని యొక్క ప్లేస్మెంట్ జరిగింది. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇది, లాంగ్ డ్రైవ్స్కి వెళ్తున్నప్పుడు మనకి ఇరిటేషన్ రాకుండా. అండ్ పైన అటు ఇటు వ్యానిటీ మిరర్స్ ఉన్నాయి కదా, ఇద్దరికి మనకి ఈ యొక్క లైట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇలా చూసుకొని ఇలా అనుకోని ఇలా మూసేయడమే. హాలోజన్ లైట్స్ అన్నమాట, ఇంకా బ్యూటిఫుల్గా చూపిస్తాయి. వైట్ లైట్ అయితే కొంచెం హార్ష్గా చూపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ వేలో మనము దీని యొక్క స్క్రీన్ సైజులు తెలుసుకుందాం అనుకుంటే 10.25 ఇంచ్ వచ్చేసి మన యొక్క డ్రైవర్ డిస్ప్లే ఇస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి 10.1 ఇంచ్ దీని యొక్క టచ్ స్క్రీన్. ఇది దీని గురించి చాలా పెద్ద చరిత్ర ఉంది, దాని గురించి చెప్పుకుందాము. బేసిక్గా ఇక్కడ ఏదైతే ట్రాక్షన్ బటన్ కనబడుతుందో ఇది ఆఫ్ ఆన్ అని ఉంటుంది కదా. బేసిక్గా ఇది ఎప్పుడు ఆన్లైన్ ఉండాలి. అదేం చేస్తుంది అంటే ఆన్లో ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక రోడ్ మీదనో ఎక్కడైనా పోయినప్పుడు
వెహికల్ కి గ్రిప్ దొరకదు, అంటే టైర్ కి ఇంకా కింద సర్ఫేస్ కి గ్రిప్ దొరకాలన్నమాట, ఫ్రిక్షన్ వల్ల గ్రిప్ దొరుకుతుంది. అది స్లిప్ అయిపోతున్నప్పుడు ఏంటంటే బ్రేక్స్ అప్లై చేసి ఆపుతుంది కార్ని. ఒకవేళ దాన్ని ఆఫ్ చేసినా ఇంకో అలాగే తిప్పుకుంటూ వెహికల్ వెళ్ళి ఏదైనా కొట్టుకుంటూ ఉంటుంది. సో బేసిక్ ఇది ఆఫ్ చేస్తారు. ఎప్పుడు ఆఫ్ చేస్తారంటే డ్రాగ్ రేసులకు పోతున్నప్పుడు మీరు చూసే ఉంటారు, టైర్ బాగా స్పిన్ అయ్యి అప్పుడు కార్ ముందుకు వెళ్తుంది. అది ట్రాక్షన్ ఆఫ్ ఉన్నప్పుడు మాత్రమే అవుతుంది, ఆన్ ఉన్నప్పుడు అలాంటివి ఏం కావు. ఇప్పుడు మనం ఇందాక ఏం నేర్చుకున్నాము, స్మార్ట్ హైబ్రిడ్ ఎట్లా పనిచేస్తుందో చెప్పిన, ఆల్ గ్రిప్ ఎట్లా పనిచేస్తుందో చెప్పిన, స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎలా పనిచేస్తుందో చెప్తా. చాలా సింపుల్. మెయిన్ ఫ్రంట్ ఇంజిన్ ఉంటుంది, నీకు మోటార్ కూడా ఇవ్వడం జరుగుతుంది, బ్యాటరీ కూడా ఉంటుంది అన్నమాట దీంట్లో. సో ఎప్పుడైతే నీకు యాక్సిలేటర్ మీద నువ్వు లోడ్ ఎక్కువ ఇవ్వవో అప్పుడు ఇమీడియట్గా బ్యాటరీ మోటార్ని యాక్టివేట్ చేసి వెహికల్ కంప్లీట్ ఎలక్ట్రిక్ వెహికల్ లాగా తిరుగుతుంది. అంటే ఏ విన్సర్ ఈవీయో, ఏ టాటా నెక్సాన్ ఈవీయో అట్లా అయితే ఈ వెహికల్స్ వెళ్ళడం జరుగుతుంది. కాకపోతే హైయెస్ట్ స్పీడ్లకు పోవి ఇవి. ఎప్పుడైతే డిమాండ్ ఉండదో, పెట్రోల్ నాకు అవసరం లేదు అనుకుంటుందో, ఈవెన్ 100 kmph per hour స్పీడ్ వెళ్తున్నప్పుడు కూడా నువ్వు ఒక్కొక్కసారి వదిలేస్తావు యాక్సిలరేషన్, అప్పుడు ఈ బ్యాటరీ అనేది ఆన్ అయిపోయి మోటార్ అనేది ఆన్ అయిపోయి ఈ ఫ్యూయల్ అనేది సేవ్ అవుతూ ఉంటుంది. సో దాని తగ్గట్టు మనం చూసుకుంటేనైతే మైలేజ్ మనకి డ్రాస్టిక్గా బాగానే పెరుగుతుంది. ఎందుకంటే నేను రీసెంట్గా ఏదైతే వీడియో చేసినా అది కూడా స్ట్రాంగ్ హైబ్రిడ్ వెహికల్ హైరైడర్, దాంట్లో కూడా మనం అట్లాగా అచీవ్ చేయడం జరిగింది. 27 kmpl చేసిన. అండ్ ఈ వెహికల్లో కొత్తగా ఏమైనా వినడానికి ఉంది అంటే దీని యొక్క 64 కలర్స్ ambient లైటింగ్ అయితే ఈ వెహికల్ లో ఇవ్వడం జరిగింది. ఈ బేసిక్ ఇక్కడ నీకు ఏదైతే స్ట్రక్చర్ కనబడుతుందో దాంట్లో ఆ ఒక కలర్ అనేది వస్తూ ఉంటుంది. నైట్ టైం బాగా కనబడుతుంది, ఇప్పుడు ఏం కనబడదు. ఈ యొక్క వెహికల్ కి మనకి PM 2.5 ఫిల్టర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఫ్రెష్ ఎయిర్ పీల్చుకునే ఛాన్స్ కూడా వీళ్ళు ఇస్తున్నారు మనకి. ఇక్కడ నీకు డిజైన్ లాంగ్వేజ్ చూసుకుంటేనైతే బేసిక్ గా దీని యొక్క ఏదైతే డాష్ బోర్డ్ ఉందో కంప్లీట్ గా 2 కలర్స్ లో కనబడుతుంది. పైన వచ్చేసి కంప్లీట్ బ్లాక్, అండ్ ఇక్కడ ఏదైతే దీని యొక్క షోల్డర్ లాంటి ట్రీట్మెంట్ ఇచ్చారో ఇది నీకు సాఫ్ట్ టచ్ అండ్ డబుల్ స్టిచింగ్ తో ఈ యొక్క లైట్ కలర్ అయితే ఇస్తున్నారు అనమాట. జల్దీ అంటే స్టెయిన్స్ అంటేస్తాయి. అండ్ ఇక్కడ హాయిగా మనం ఫోన్ ఇట్లా పెట్టుకుందాం అనుకున్నాం కానీ దప్ప జారిపోతుంది, సో ప్రాబ్లం లేదు. అండ్ ఇక్కడ డిజైన్ లాంగ్వేజ్ చూసుకున్నా కూడా కంప్లీట్ గా 3D స్ట్రక్చర్ ఇస్తున్నారు, గ్లాసీ బ్లాక్ ఇవ్వడం జరిగింది, అండ్ చిన్న సిల్వర్ ఫినిష్ అయితే ఇస్తున్నారు అనమాట. అండ్ హ్యూజ్ టచ్ స్క్రీన్ మాత్రం చాలా ఫేవరెట్. ఇది ఫ్రీ స్టాండ్ అని పిలుస్తాం దీన్ని. ఎక్కడ ఇదేం కాకుండా నీట్ గా కూర్చొని అయితే ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ చూస్తే దాని యొక్క ఎయిర్ వెంట్స్, దాని చుట్టూరా మళ్ళీ మనకి సిల్వర్ మ్యాటే ఫినిషింగ్ ఇస్తున్నారు. ఇక్కడ బాగా ఫేవరెట్ అండ్ ఈజీ యాక్సెస్. ఈ రోజు చాలా మంది టచ్ ఇచ్చుకుంటా పోతున్నారు కానీ ఫిజికల్ బటన్స్ లో ఉన్నంత ఇదేమంటారు ఈజీ డ్రైవింగ్ ఎక్కడ ఉండదు. బేసిక్ గా నువ్వు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఇది వాల్యూమ్కి ఇచ్చారన్నమాట, రోటరీ స్విచ్, అండ్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. దీంతో మనకి వాల్యూమ్ మ్యూట్ కూడా చేసుకోవచ్చు. జస్ట్ ఇట్లా నొక్కినామంటే కంప్లీట్ గా మ్యూట్ అయిపోతుంది. ఇట్లా నొక్కగానే మళ్ళీ మ్యూట్ వెళ్ళిపోయి మనకి సౌండ్ వచ్చేస్తూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి బ్లోవర్ కంట్రోల్, ఏసీ ఆన్ అండ్ ఆఫ్, అండ్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ సర్క్యులేషన్ ఆఫ్ ఎయిర్. అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ విండ్షీల్డ్ కి, రేర్ డిఫాగర్ కి, అండ్ టెంపరేచర్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు అన్నమాట ఇక్కడ నుంచి. ఎంత హాయ్ అబ్బా ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే వైర్లెస్ ఛార్జింగ్ కూడా మనకి చక్కగా ఫస్ట్ ఫ్లోర్ లో అయితే ఇస్తున్నారు అనమాట. సో ఇది ఇక్కడ పెట్టడమే. వైర్లెస్ ఛార్జింగ్ ఆన్ అయితే మనకైతే ఇంకా ఆన్ కాలే, సరే ఆన్ అవుతుంది కాసేపట్లో. అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న స్టోరేజ్ స్పేస్, 2 Type-C ఫాస్ట్ ఛార్జింగ్, అండ్ ఇక్కడ వచ్చేసి నీకు 120 watt 12 volt సాకెట్ అయితే ఇస్తున్నారు అనమాట. ఒకటి సిమిలారిటీ ఏమైనా కనబడుతుందంటే మనకి బేసిక్ గా గ్రాండ్ విటర్ లో ఏదైతే వెంటిలేటెడ్ సీట్స్ బటన్స్ ఉంటాయో యాస్టీస్ బటన్స్ అయితే మనకి ఇక్కడ కనబడుతున్నాయి. సో నాకు తెలిసి వీళ్ళు ఈ కంప్లీట్ లేఅవుట్ అక్కడి నుంచి తీసుకొని ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ 2 డమ్మీ స్విచెస్ ఉన్నాయి కదా, ఆ వెహికల్ లో నీకు ఏమన్నా ఉంటుంది అంటే ఒకటి వచ్చేసి ఈవీ మోడ్, ఒకటి వచ్చి నార్మల్ మోడ్, 2 బటన్స్ ఉంటాయి. సో ఇంచుమించు నాకు తెలిసి సేమ్ బాడీ స్ట్రక్చర్ ఇక్కడ తీసుకురావడం జరిగింది. వీళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్ చేయరు, ఎందుకంటే మనీ సేవ్ చేసి మనకు బడ్జెట్ ఫ్రెండ్లీ కార్స్ ఇద్దామని. సో ఇక్కడ వచ్చేసి ఆటో హోల్డ్ అండ్ ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ అయితే ఇస్తున్నారు. ఇది చాలా మందికి ఎట్లా వాడాలో తెలియదు, నాకు తెలియదు కానీ సింపుల్. బేసిక్గా హ్యాండ్ బ్రేక్ తీయాలంటే మనం ఏం చేస్తాం, ఇట్లా నొక్కి కిందకి అంటాం కదా, దీంట్లో హ్యాండ్ బ్రేక్ తీయాలంటే కూడా అంతే, ఇట్లా కిందకి అనడమే. వేసేటప్పుడు ఇట్లా బట్టి ఇట్లా నూకుతాం కదా, ఇది జస్ట్ ఇట్లా పైకంటే మనకి హ్యాండ్ బ్రేక్ ఎంగేజ్ అండ్ డిసెంగేజ్ అయితే 2 ఆప్షన్స్ ఇక్కడ ఉన్నాయి. అండ్ మనకి క్యూట్ 2 కప్ హోల్డర్స్ అయితే ఇస్తున్నారు. ఈ యొక్క హ్యాండ్ రెస్ట్ కింద కూడా మనకి మినిమం అమౌంట్ ఆఫ్ స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. అండ్ ఈ యొక్క హ్యాండ్ రెస్ట్ నువ్వు ఫ్రంట్ బ్యాక్ కూడా ఇట్లా లైట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి SOS బటన్ ఉంది. అండ్ మనకి ఈ యొక్క ambient లైటింగ్ కి సంబంధించిన ఇవైతే ఉన్నాయి, అన్ని హాలోజన్ బల్బ్సే, LEDs ఏం వాడలే వీళ్ళు. అండ్ మనకి పానోరామిక్ సన్ రూఫ్ వస్తుంది క్యూట్ గా. సో దాని యొక్క బటన్ అయితే ఇక్కడనే ఉంది. ఇక్కడ వచ్చేసి మన యొక్క సన్ గ్లాసెస్ హోల్డర్ అయితే ఇస్తున్నారు. ఫ్రేమ్లెస్ IR అయితే ఇస్తున్నారు అనమాట, బ్యాక్ సైడ్ వ్యూ కనబడడానికి. అండ్ ఆటో డిమింగ్ అయితే అవుతుంది. వెనక నుంచి ఎప్పుడైనా లైట్ ఫ్లాష్ అయినా కూడా ఆ ఒక లైట్ ని ఇది ఆ రేస్ ని అబ్జర్వ్ చేసుకొని నీకు మాత్రం నార్మల్ గా చూపిస్తూ ఉంటుంది. దీని యొక్క గ్లో బాక్స్ చూసుకుంటే కూడా గుడ్ అమౌంట్ ఆఫ్ ప్లేస్. ఈ మధ్య దీనికి కాంప్రమైజ్ చేస్తారు చాలా మంది, వీళ్ళు ఏం కాంప్రమైజ్ చేయలేదు. కాకపోతే దీనికి ఎటువంటి కూలింగ్ ఆప్షన్ అనేది లేదు, డీసెంట్ గా ఇచ్చారు. నూకేయచ్చు, బాగా నూకేయచ్చు సామాన్లు దీంట్లో. ఇక్కడ చూస్తున్నైతే ఈ యొక్క స్టీరింగ్ నీకు టిల్ట్ అండ్ టెలిస్కోప్ 2 వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి డ్రైవింగ్ పొజిషన్ తగ్గట్టు దాని యొక్క
పొజిషన్ సెట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ స్టీరింగ్ మీద కంట్రోల్ చూసుకుంటేనైతే లెఫ్ట్ సైడ్ వాల్యూమ్ అండ్ నీకు మీడియా అవన్నీ చేంజ్ చేసుకోవచ్చు. మెనూలో ఏదైతే ఇవి ఉంటాయో మనకి టచ్ స్క్రీన్లో అవన్నీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. వాయిస్ కమాండ్, కాల్ ఆన్సర్ అండ్ డిక్లైన్, అండ్ మనకి నెక్స్ట్ అండ్ ప్రీవియస్ బటన్స్ అయితే ఇస్తున్నారు. రైట్ సైడ్ వచ్చేసి క్రూజ్ కంట్రోల్, దాని యొక్క క్యాన్సిల్ బటన్స్, అడాస్ యొక్క లేన్ డిపార్చర్ అవన్నీ ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఈ యొక్క వెహికల్ లో మనకి ప్యాడల్ షిఫ్టర్స్ కూడా ఇస్తున్నారు అనమాట. సో అని పోదాం అనుకుంటాం కాబట్టి, కానీ 103 HPతో మనకు అవేం రావు. కాకపోతే దీంతో ఏంటంటే ప్లస్ పాయింట్ ఆటోమేటిక్ కదా, సో ఇమీడియట్ గా మాన్యువల్ కంట్రోల్కి వెళ్ళిపోయి కట్ తీసుకుంటున్నప్పుడు ఒక్క మైనస్ నొక్కి యాక్సిలేషన్ నొక్కినామంటే ఇమీడియట్ గా మనం ఆ కట్ కూడా చాలా స్పీడ్ గా అయితే తీసుకోవడం జరిగింది. ఈ యొక్క వెహికల్లో ఇక్కడ నీకు చూపిస్తుంది ఏంటంటే 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ అనమాట. పార్కింగ్, రివర్స్, న్యూట్రల్, డ్రైవ్ మోడ్ అండ్ మాన్యువల్ మోడ్ అని ఉంటుంది. సో మాన్యువల్ మోడ్ అంతా నథింగ్ బట్ ఈ యొక్క పెడల్ షిఫ్టర్స్ తో నువ్వు గేర్లు వేసుకుంటూ తిరగడమే. అండ్ మిగతా పైనవన్నీ మీకు తెలిసిందే, కొత్తగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అవసరం లేదు. అండ్ ఈ యొక్క వెహికల్ మనకి మాన్యువల్ కూడా అవైలబుల్ ఉంది. ఎవరికైనా మాన్యువల్ అంటే మాన్యువల్ కూడా కొనేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా నీకు హ్యూజ్ స్పీకర్ అయితే వేయడం జరిగింది. మొత్తం 8 ఇన్ఫినిటీ హార్మన్ స్పీకర్స్ అయితే ఈ యొక్క వెహికల్ ప్రొవైడ్ చేశారు. అది క్రేజీ, ఎందుకంటే చాలా బ్యూటిఫుల్ మ్యూజిక్ అయితే మనం ఎంజాయ్ చేసుకోవచ్చు ఆన్ ద వే. సో ఇది మన యొక్క ఫ్రంట్ స్ట్రక్చర్. మనం ఒకసారి బ్యాక్ వెళ్ళి సెకండ్ రోలో అసలు వీళ్ళు ఏమేమి ఇచ్చారో మన కోసం చెక్ చేద్దాం. ఇక్కడైతే నేను సెకండ్ రోకి వచ్చేసా. ఫస్ట్ థింగ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నాకు నీ రూమ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. సీట్ కొంచెం హైట్ అనిపిస్తుంది అనమాట. సో నేను ఇట్లా వానా వానా వెళ్ళు వాయి ఆ స్టెప్ కూడా వేసినా కూడా నాకు పరగబడతలే, అంత బ్యూటిఫుల్ ప్లేస్ అయితే ఇస్తున్నారు అనమాట. లెగ్ రూమ్ కూడా బాగుంది, హెడ్ రూమ్ కూడా ఓకే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పానోరామిక్ సన్ రూఫ్ యొక్క ఫిట్టింగ్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం హైట్ ఉంటే తగిలే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నైతే థై సపోర్ట్ కూడా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ మనకి సీట్లు రిక్లైన్ కావు, కొంచెం అత్యాస అది కూడా ఫైన్. ఎండ్ ఆఫ్ ద డే అండ్ సీట్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా లైట్ కలర్ తో నీకు మంచి స్పేషియస్ గా అయితే మనకి కార్ కనబడతా ఉంటది. అండ్ ఇక్కడ మనకి స్టోరేజ్ కి ఇట్లా 2 టైప్ ఆఫ్ బ్యాగ్స్ ఇస్తున్నారు. అండ్ సేమ్ ఫ్రంట్ మనకి డ్రైవర్ సీట్ కి ఎట్లయితే వీళ్ళు దాని యొక్క బాడీ లోడర్ స్పేస్ ఇచ్చారో అంతే స్పేస్ మనకి ఇక్కడ దొరుకుతుంది. అండ్ మనకి ముందు ఏదైతే డ్రైవర్ కి 1 టచ్ అప్ 1 టచ్ డౌన్ ఇచ్చారో అది ఓన్లీ డ్రైవర్ కి, మనకి అలాంటివి ఏం లేవు. కష్టపడాల్సిందే నువ్వు దాన్ని నొక్కుంటూ పైకి కిందకి అనుకుంటూ. అండ్ ఇక్కడ నీకు ఏదైతే దీని యొక్క సీట్ బెల్ట్ కనబడుతుందో అది కూడా అడ్జస్టబుల్. సో అన్ని అంటే డ్రైవర్ కి సంబంధించినట్టు మాక్సిమం వెహికల్ అయితే తయారు చేయడం జరిగింది. అండ్ సెకండ్ రో కూడా చాలా బ్యూటిఫుల్ గా కుషనింగ్ బాగుంది. బేసిక్ గా ఇది చూస్తే ఇది చూడండి ఎంత నీట్ గా, అంత కూడా అవసరం లేదు, ఇలా ఇలా అన్నా కూడా కుషనింగ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది అనమాట. కూర్చుంటే తెలుస్తుంది. నియర్ బై షోరూమ్ కి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి కావాలంటే. అండ్ వెనక వచ్చేసి మనకి దీని యొక్క బ్లోవర్ అయితే ఇస్తున్నారు. అందరు దీన్ని ఏసీఎం పిలుస్తారు, బ్లోవరే. అంటే క్యాబిన్ లో ఉన్న ఎయిర్ మాత్రం మన వైపు పుష్ చేస్తూ ఉంటుంది. 2 మనకి టైప్ సి చార్జర్స్ ఇస్తున్నారు. అండ్ ఇక్కడ ఫోన్ పెట్టడానికి ఇస్తారు కానీ ఫోన్ అయితే పట్టదు, అందులో సగం ఫోన్ లోపల పోతుంది. ఎవడన్నా ఇట్లా కాలేజ్ నొక్కినట్టు టుపిక్ అని ఇరుగుతుంది అనమాట. సో అక్కడ కాకుండా పైన దీంట్లోనే ఫోన్ పెట్టేసుకుంటే సేఫ్. పైన వచ్చేసి దాని యొక్క రీడింగ్ లైట్స్ కూడా మనకి హాలోజన్ బల్బ్స్ అయితే ఇస్తున్నారు అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి బ్యాక్ హ్యాండిల్స్ అయితే ఇస్తున్నారు. అండ్ ఇక్కడ నీకు దాన్ని ఎవరైనా కోట్ కానీ ఏమైనా డ్రెస్ కానీ హ్యాంగ్ చేసుకోవాలనుకుంటే అది కూడా పెట్టుకోవచ్చు. కవర్లు పెట్టుకున్నా ఓకే, మొహం తగులుతూ ఉంటాయి అంతే. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి దీని యొక్క హ్యాండ్ రెస్ట్ అయితే ఇస్తున్నారు. 2 కప్ హోల్డర్స్ అయితే ఉన్నాయి. అండ్ 3 పాయింట్ సీట్ బెల్ట్ కాబట్టి వెనుక ప్యాసింజర్ కూడా ఖచ్చితంగా సీట్ బెల్ట్ వేసుకోవాల్సిందే. అండ్ వెనుక వచ్చేసి మనకి 3 కూర్చోడానికి ఫెసిలిటీ ఉంది. అందుకే మనకి మధ్యలో కూడా దీని యొక్క హెడ్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి దాని యొక్క ఐసోఫిక్స్ ఏవైతే చిన్నపిల్లలు ఉంటారో బ్యూటిఫుల్ సీట్స్ దొరుకుతుంటాయి. అవి అట్లా కపుల్ చేసేసినామంటే మన బుడ్డోడు అక్కడ సేఫ్ గా ట్రావెల్ అయితే చేయొచ్చు. అండ్ ఇది దీని యొక్క బ్యాక్ స్ట్రక్చర్ అనమాట. ఇక్కడ చిన్న హంప్ ఉంది. ఇంతకు ముందు పాత బండ్లలో ఈ హంప్ దేనికి వచ్చేదంటే రేర్ వీల్ డ్రైవ్ వెహికల్స్కి వస్తుండే, ఫ్రంట్ నుంచి ప్రొపెల్లర్ షాఫ్ట్ వెనుకబోవడానికి. ఈ రోజు ఏంటంటే ఇది స్ట్రక్చర్ అనమాట. చాలా ఇంపార్టెంట్ ఈ రోజు ఈ కార్స్లలో ఇది స్ట్రక్చర్ ఉండడం. ఎప్పుడైతే కొలిజన్ అవుతుందో ఈ ఫ్రంట్ ఉన్న ఐరన్ బీమ్ ఆ యొక్క ఇంపాక్ట్ ని తీసుకొని క్యాబిన్ కి ఏం కాకుండా చూసుకుంటుంది. వెనుక పీకని, ముందు వీకని, సైడ్ డోర్ డ్యామేజ్ కానీ ఈ యొక్క ఏదైతే మెయిన్ స్ట్రక్చర్ ఉంటుందో మనం అందరం కూర్చొని ఉంటాం చూడు, దాన్ని కాపాడడానికి ఇది చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తూ ఉంటుంది. మన పోలోలు ఉత్తగా కనబడుతూ ఉంటుంది. సో ఇప్పుడు 5 స్టార్ రేటింగ్ కోసం ఇది కంపల్సరీ అందరు వేస్తున్నారు. ఇది లేదు అంటే మనం 4 or 3 కన్సిడర్ చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు మనం దీని యొక్క వెనక స్టోరేజ్ ఏరియా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే దీనికి ఎలక్ట్రానికల్లీ ఆపరేటెడ్ టైల్ గేట్ అయితే ఇవ్వడం జరిగింది. జస్ట్ మనము ఇలా నొక్కితే చాలా స్టైలిష్గా అయితే ఓపెన్ అయిపోతుంది. అండ్ మనకి ఇక్కడ చూస్తున్నైతే 439 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అయితే వస్తుంది. ఇంత చిన్న స్పేస్ చూపించి అంత ప్లేస్ ఎందుకు చెప్తున్నాం అంటే బేసిక్గా 60-40 అంటే అది ఇంత కనబడుతుంది కదా 60,
అండ్ చిన్నగా ఉంటుంది, ఇది 40, రెండు పండబెడితే 439 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అయితే మనకి ఇక్కడ ఇస్తున్నారు. ఏదైతే ఇక్కడ కనబడుతుందో ఇది మళ్ళీ నీకు 120 వాట్స్ది ఛార్జింగ్ సాకెట్ అయితే ఇస్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ మనకి వెనక ఎప్పుడైనా సామాన్ పెట్టుకున్నప్పుడు లైట్ కావాల్సి వస్తే ఇట్లా ఆన్ చేసుకోవచ్చు, అది కూడా లైటే. బేసిక్గా బయట మంచి మంచి ఎల్ఈడీస్ దొరుకుతాయి, అవి వేసేసుకోవచ్చు, దాంతో డ్యామేజ్ కూడా ఏమి ఉండదు. సో ఈ లైట్ పెద్దగా రాదు, వచ్చినా కూడా చాలా హిట్ ఇస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ నీకు లైట్గా ఓపెనింగ్స్ ఉన్నాయి. స్పీకర్ అనుకోవచ్చేమో, స్పీకర్ కాదు, బేసిక్గా దానికి ఏదో పర్పస్ ఉండొచ్చు, అందుకని ఆపిర్రు. ఇంకోటి దీనికి స్పేర్ వీల్ రాదు కదా, పంచర్ కిట్ వస్తుంది కాబట్టి నువ్వు ఇట్లా ఇది ఓపెన్ చేస్తే ఇది ఒకటి జాకీ అంటాం, ఇది లేపడానికి. అక్కడ నీకు ఏదైతే కనబడుతుందో ఇది వచ్చేసి గాలి కొడుతుంది. ఇది ఒక్క బాటిల్ ఒక టైర్కి అయిపోద్ది. మోస్ట్లీ కొంతమంది ఏం చెప్పారంటే పని చేస్తుంది పని చేయట్లేదు అని చెప్పారు. కాకపోతే వీళ్ళు తెలివిగా ఏం చేసారంటే ఇక్కడ ఏదైతే స్పేస్ కనబడుతుంది, నువ్వు ఒకవేళ స్పేర్ వీల్ కొనాలి అనుకుంటే వాళ్ళైతే అమ్ముతారు, అది కొనుక్కొని ఆ స్పేర్ వీల్ నీడ పెట్టేసుకోవడమే. అండ్ నీకు వీల్కి ఓపెన్ చేయడానికి లేకపోతే టోయింగ్ చేసేటప్పుడు ఈ యొక్క ఇది కావాల్సి ఉంటుంది. ఇక్కడ ఇట్లా ఫిట్ చేస్తాం అనమాట, ఫిట్ చేసి గుంజుకుపోతూ ఉంటాము. సో దానికి ఇవన్నీ వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. మన యాజ్ ఇట్ ఈస్గా దీన్ని ముయ్యాలి అంటే జస్ట్ ఇది నొక్కామనుకో నీట్గా మూసుకుపోతూ ఉంటుంది. అసలు ఇవన్నీ మారుతి సుజుకి ఇవ్వడం అనేది వెరీ వెరీ గుడ్ స్టెప్ ఫర్ ఇండియన్ మార్కెట్ అని చెప్పుకోవచ్చు. ఇవేమీ లేక చాలా మంది వేరే బ్రాండ్స్కి వెళ్తూ ఉంటారు. ఈవెన్ కుషాక్లో కూడా ఈ ఆప్షన్ మనకు దొరకదు. వీళ్ళైతే ప్రస్తుతం ఈ వెహికల్తో ఇంట్రడ్యూస్ చేసారు. సో కమింగ్ ఫార్వర్డ్ మన ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పెరగబోతున్నాయి, చూద్దాం మరి ఏమవుతుందో. నెక్స్ట్ మనము దీని యొక్క ఏదైతే డ్రైవర్ డిస్ప్లే ఉందో అంటే స్క్రీన్ ఉందో దాని గురించి తెలుసుకొని దాని తర్వాత మనము ఈ యొక్క వెహికల్కి టెస్ట్ డ్రైవ్కి అయితే వెళ్దాం. అండ్ మాన్యువల్ వాళ్ళకి ఎవరైనా ఎత్తుకుతున్నారంటే 5 స్పీడ్ మాన్యువల్ బాగానే ఉంటుంది, కానీ ఈ రోజు హైదరాబాద్ ట్రాఫిక్కి ఖచ్చితంగా ఆటోమేటిక్ తీసుకోవడం నేను ఇచ్చే ఒపీనియన్. సో ఈ హ్యూజ్ టచ్ స్క్రీన్ కనబడుతుంది కదా, 10.1 ఇంచ్ టచ్ స్క్రీన్. ఇక్కడ వచ్చేసి మనకి PM 2.5 ఫిల్టర్ అయితే కనబడుతుంది. సో ఇదిగో క్లైమేట్, ఇక్కడ ప్యూరిఫైయర్, ఇదేదో ఉంది మాది, ఓకే కూల్. ఇక్కడ వచ్చేసి మనం మళ్ళీ ఏసీ కంట్రోల్ చేసుకోవచ్చు, టెంపరేచర్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు, ఆటో చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు, విండ్ డైరెక్షన్ కూడా ఇక్కడ నుంచి మనం మార్చేసుకోవచ్చు అనమాట. సో మనం ఒకసారి హోమ్కి వెళ్ళిపోదాం. అండ్ దీనికి మనకి కనెక్టెడ్ ఆబ్వియస్లీ కనెక్టెడ్ కాదు, వైర్లెస్ కార్ప్లే అండ్ ఆండ్రాయిడ్ ఆటో అయితే మనకి ఈ స్క్రీన్కి అయితే వేయడం జరిగింది. ఇంటర్ఫేస్ అయితే చాలా అదిరిపోయింది, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మనకి కార్ సింబల్ కనబడుతుంది, దాని మీద కొడదాం. గ్యాలరీ విత్ చేంజ్ ఇమేజ్, ట్రాంకలిన్ సెట్. సో మనం హోమ్కి వెళ్తే మనకి అది కనబడుతుంది, లేదంటే కార్ అంటే కార్ బొమ్మ పెట్టుకోవచ్చు. FM నో ఫోన్ కనెక్టెడ్, అండ్ ఇది కంప్లీట్గా కనెక్టెడ్ కార్ అని చెప్పుకోవచ్చు మనము. ఫోన్ యాప్లో మనకి దీని యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తూ ఉంటుంది. అది మోస్ట్లీ వీళ్ళు సబ్స్క్రిప్షన్ మోడల్లో తీసుకొస్తారేమో. అండ్ మ్యూజిక్ ఇక్కడ పోతే అమెజాన్ అలెక్సా కూడా మనం దీని నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఆటో, కార్ప్లే, అమెజాన్ అలెక్సా అప్లికేషన్స్, డాల్బీ డెమో అంట. ఒక్కసారి దీని యొక్క సౌండ్ మనం ఒకసారి చెక్ చేద్దాము. సో అందరం క్వైట్గా ఉందాం. నేను కూడా మైక్ తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నా, సో హెడ్ ఫోన్స్ పెట్టుకుని విందాం. ఓకే, నేను ఫస్ట్ ఫుల్ సౌండ్ పెడుతున్నా, చూడండి. సో ఈ రేంజ్ లో మనకైతే ఈ యొక్క వెహికల్ లో సౌండ్ సిస్టమ్ తీయడం జరిగింది. 8 ఇన్ఫినిటీ హామన్ స్పీకర్స్ అయితే మనకి ఇస్తున్నారు. అసలు కూలెస్ట్ థింగ్ ఇది. స్మూత్ గా నైట్ టైం డ్రైవింగ్ పైన మొత్తం చందమామ స్టార్స్, దాని కింద మనం క్రేజీ సెట్. అండ్ అదే కాకుండా సుజుకి నావిగేషన్ అంట, ఇది కొత్తగా వచ్చింది, చూద్దాం. దేర్ కుడ్ బి అన్ ఇష్యూ విత్ ద నెట్వర్క్ కనెక్షన్, వుడ్ యూ లైక్ టు ట్రై అగైన్? ఎస్, అయితే ఇప్పుడు వస్తలేదు. ఓకే కూల్. క్లైమేట్ అయితే ఇంతకు మనం ఆల్రెడీ చూసినాం కదా. అండ్ సెట్టింగ్స్ నుంచి మనము జనరల్ సౌండ్, మీడియా, కనెక్టివిటీ, మై స్పేస్, నోటిఫికేషన్, ambient లైటింగ్ మనకు కంప్లీట్గా 64 కలర్స్ అయితే పిలుస్తున్నారు. సో మనము ఇక్కడ దానికి తగ్గట్టు దీని యొక్క కలర్ మార్చుకోవచ్చు, లేదంటే దీంతో ఇట్లా ఆడుకోవచ్చు. ఆడుకుంటే మనకి కలర్లు అయితే మారుతూ ఉంటాయి. అసలు అది క్రేజీ. మనకి ప్రస్తుతం అయితే ఇక్కడ కనబడట్లేదు, ఎందుకంటే చీకటి కావాలి దానికి. ప్రస్తుతం అయితే ఇక్కడ పర్పుల్ ఉంది, నా కళ్ళకి వేరే మినిమం కనబడుతుంది, మీకు ఆబ్వియస్లీ కనబడకపోవచ్చు. సో మనం ప్రస్తుతం దాన్ని ఏం చేయొచ్చు అనేది చూద్దాం.
నైట్ టైం అయితే చూపించగలుగుతా, లేదంటే డైరెక్ట్గా నువ్వు ఇట్లా సెలెక్ట్ చేసేసుకోవచ్చు. సో ఇట్లా మనకి ఈ వెహికల్లో గట్టిగా ఫీచర్లు అయితే నిండిపోయి అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఎందుకు బ్రైట్నెస్ పోయిందంటే నేను లైట్స్ ఆన్ చేసి ఉన్నా, సో ఆఫ్ చేయగానే మళ్ళీ మనకు బ్రైట్నెస్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. నెక్స్ట్ మనం డ్రైవర్స్ డిస్ప్లే చూద్దాం. ఇక్కడ మనకి హ్యూజ్ డ్రైవర్ డిస్ప్లే అయితే ఇస్తున్నారు. అక్కడ చూస్తున్నైతే నీకు దాని యొక్క స్పీడ్ కనబడుతుంది అండ్ మన యొక్క కార్ యొక్క బొమ్మ కూడా కనబడుతూ ఉంటుంది. అండ్ లైట్లు వేస్తే అక్కడ కూడా లైట్లు ఆన్ అయితే, లేదంటే ఆఫ్ అయిపోతాయి. అండ్ ఇక్కడ కూడా లైట్స్ ఆన్ అండ్ ఆఫ్ కూడా చూపిస్తుంది చూడండి. ఆటోలో పడితే ఆటో ఇవన్నీ చూపిస్తుంది అక్కడ ఇండికేషన్. సో మనమైతే ప్రస్తుతం ఆఫ్ చేసేద్దాము. అండ్ ఇవి రైట్ సైడ్ అన్నీ అడాస్, ఇది రన్నింగ్ లోనే కనబడుతూ ఉంటుంది మనకి. సో మనం ఇప్పుడు ప్రస్తుతం ఏం చేద్దామంటే, ఇక్కడ ఓడోమీటర్ ప్రస్తుతం 85 కిలోమీటర్స్ చూపిస్తుంది. అండ్ ఇక్కడ నుంచి నువ్వు బ్రైట్నెస్, డ్రైవింగ్ అసిస్టెన్స్, హెచ్యుడి సెట్టింగ్స్, వెహికల్స్ హెచ్యుడి సెట్టింగ్స్ అంటే మనకు అక్కడ కనబడుతుంది కదా, ఇది దాని యొక్క సెట్టింగ్స్ అనమాట. ఎంటర్ చేస్తే డిస్ప్లేస్ ఐటమ్స్ అని ఉంది. ఏవేవి నీకు అక్కడ కనబడాలనేది కూడా మనం ఇక్కడ నుంచి ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. సో బేసిక్గా ఇక్కడ గేర్ పొజిషన్ అంటే పి అని చూపిస్తుంది ప్రస్తుతం, క్లాక్, ఇంటర్సెక్షన్ గైడ్ ఇవన్నీ ఉన్నాయి. సో మనం ఒకసారి బ్యాక్ వెళ్ళిపోదాం. బ్లాక్ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ వెహికల్ సెట్టింగ్స్ ఉంది. ఓకే నొక్కిన ఉంటే ఎంటర్ అయిపోతావు. డోర్ లాక్ అండ్ అన్లాక్, లైట్స్, గైడ్ మీ లైట్ అన్నమాట. సో ఇది బేసిక్గా ఎన్ని సెకండ్స్ ఉండాలి టు కార్ టు హోమ్ అని ఉంది. అవి కూడా నువ్వు నీకు కావాల్సింది పెట్టుకోవచ్చు. యాంటీ థెఫ్ట్, ఓకే నైస్. సో షాక్ సెన్సార్ ప్రీ, షాక్ సెన్సార్ ఫుల్, దీంట్లో కూడా లెవెల్స్ ఉంటాయి. సో ఆ లెవెల్స్ మనకి కావాల్సినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ మనకి రన్నింగ్లో అయితే బ్యూటిఫుల్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చూపిస్తూ ఉంటుంది ఇది. ఇప్పుడు మనము ఈ యొక్క వెహికల్ని బ్యూటిఫుల్ డ్రైవ్కి అయితే తీసుకెళ్దాము. మనం ఒకసారి సీట్ బెల్ట్ పెట్టేసుకుందాం. సో మన దగ్గర 6 స్పీడ్ ఆటోమేటిక్ ఉంది, 103 HP పవర్ ఉంది దీనికి. ఒకసారి చూద్దాం ఎట్లా రియాక్ట్ అవుతుంది ఏంటి అనేది. సో డ్రైవ్లో అయితే పెట్టేసాను నేను కార్ని. అండ్ ఒక్కసారి ముందు ఫ్రంట్ బైక్ చేసేసుకుందాం. వావ్, సెరామిక్ కోటింగ్ చేసినట్టు ఏ రేంజ్లో రైట్. అండ్ మనము ఎలక్ట్రానిక్ హ్యాండ్ బ్రేక్ కాబట్టి ఇట్లా కింద నొక్కితే అన్లాక్ అయిపోయింది వెహికల్. ఇన్స్టంట్ యాక్సిలరేషన్ తీసుకుంటుంది, అంటే నీకు ఇనిషియల్గా ఎటువంటి ల్యాగ్ అయితే ప్రస్తుతం నాకు ఇలే. షేరింగ్ పొజిషన్ మనం దీన్ని 3-9 అంటాము, సారీ 210లో బెస్ట్ అంటారు. సో ఇది 2 o'clock, ఇది 10 o'clock, ఇట్లా పట్టుకోవాలి మనం. ఇక్కడ నీకు ఏంటంటే నువ్వు ఎప్పుడైతే పవర్ ఎక్కువ డిమాండ్ చేస్తావో అప్పుడు మాత్రం నీకు క్యాబిన్ నాయిస్ కొంచెం వస్తూ ఉంటుంది. అది రావద్దంటే మనం మన యొక్క మ్యూజిక్ వాల్యూమ్ పెంచుకోవడమే. చాలా తక్కువ. అండ్ గేర్ షిఫ్టింగ్ అయితే మనకు తెలియని కూడా తెలియదు. స్మూత్గా అయితే మనకి గేర్ షిఫ్టింగ్ అయిపోతుంది. ఫ్యామిలీస్కి అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ కార్. ఈవెన్ ఆఫీస్కి వెళ్ళి రావడానికి కూడా మెయిన్గా మంచి వెంటిలేటెడ్ సీట్స్. అండ్ దీని యొక్క స్టీరింగ్ కూడా చాలా సిటీ ఫ్రెండ్లీ ఉంది. అండ్ హైవేలో కూడా మంచిగా నడిపేసుకోవచ్చు. మరీ లూజీలే, మరీ హార్డ్ లేదు, ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు. ఈ వెంటిలేటెడ్ సీట్స్తో మాత్రం ఒకటే ఒక చిన్న ఇష్యూ ఏమనిపించిందంటే, నువ్వు అది ఆన్ చేయగానే ఇంట్లో మనము ఒక సీలింగ్ ఫ్యాన్ ఆన్ చేసినంత సౌండ్ వస్తుంది. అది మరి ఎందుకు వస్తుందో, జిజ్ అని కొడుతుంది సౌండ్ అది. అండ్ 4.3 meters ఇన్ లెంత్ కాబట్టి తిప్పుతున్నప్పుడు కొంచెం మనకి ముందే ఎస్టిమేషన్ ఉండాలి. సో మనకి స్ట్రైట్ స్ట్రెచ్ ఉంది. ఒకసారి చెక్ చేద్దాం ఇది ఎంత ఫాస్ట్గా 100కి వెళ్తుంది అనేది. సో ఎటువంటి కాంపిటీషన్ లాంటి ఏం లేవు, నాకు ఖాళీగా ఉంది కాబట్టి పోతున్నా. సో ఎవరైనా పోతున్నప్పుడు కొంచెం చూసుకోండి. ఇలాంటివి చేస్తున్నప్పుడు మనం ట్రాక్షన్ ఆఫ్ చేసుకోవాల్సిందే, లేకపోతే వెహికల్ పోదు. ఆఫ్ అయిపోయింది. అక్కడ ఇండికేషన్ చూపించింది చూడండి, ట్రాక్షన్ ఆఫ్ అని. సో ఆన్ ద కౌంట్ ఆఫ్ 3, 2, 1 గో. ఓకే బాగానే టైం పట్టింది, పర్లేదు. ఈ వెహికల్కి ఈ టైం పట్టిన ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇది ఒక మంచి సిటీ ఫ్రెండ్లీ అండ్ హైవే ఫ్రెండ్లీ అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్లీ వెహికల్ కాబట్టి స్పోర్ట్స్ కార్ లాగా వెళ్ళనవసరం లే. అండ్ ఈ యొక్క వెహికల్లో మనం ప్యాడల్ షిఫ్టర్స్ ఎట్లా వాడాలో ఒకసారి చెక్ చేద్దాం. సో బేసిక్గా నువ్వు డ్రైవ్ మోడ్లో ఉన్నావు కదా, ఆ లివర్ నొక్కి దాన్ని మాన్యువల్కి వేసినప్పుడు ఇవి మన యొక్క డ్రైవ్ మోడ్స్ అక్కడ నీకు చూపిస్తుంది. అంటే M1 అంటే ఫస్ట్ గేర్లో ఉంది వెహికల్. సో గేర్ ఇంకోటి పడాలంటే ఇట్లా పెడల్ షిఫ్టర్ నొక్కాలి. ఇప్పుడు సెకండ్ గేర్లో ఉన్నాం, మళ్ళీ థర్డ్ గేర్కి వచ్చింది. ఒకవేళ నువ్వు సడన్గా కట్ తీయాలంటే ఏం లేదు, ఇప్పుడు 4th గేర్లో ఉన్నాం, అట్లా 2. కానీ ఇది బాగా అలవాటు కావాలి, లేకపోతే బండికి షెడ్కే పోతుంది. వారంటీ ఉంటుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం పడదు మనకి. సో ఇట్లా మనము మాన్యువల్ నుంచి డైరెక్ట్గా డ్రైవ్కి అయితే ఇట్లా వేసేసుకోవచ్చు. వెహికల్ అని ఆపడం అవసరం లేదు, ఎందుకంటే కంప్లీట్గా ఎలక్ట్రానిక్ కాబట్టి నీకు పెద్ద ఫరక్ ఏం పడదు.
వెహికల్ మాత్రం మంచి ఫన్ టు డ్రైవ్. ఇంత హ్యూజ్ వెహికల్ ఉన్నా కూడా ఈజీగా మనము ఈ యొక్క వెహికల్ని నడిపేసుకోవచ్చు. సస్పెన్షన్స్ కూడా బ్యూటిఫుల్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి మనం మట్టి రోడ్డుకి దిగుదాం. సో ఎవరైనా క్రెటా కానీ లేకపోతే సెల్టాస్ కానీ ఈ వెహికల్స్లలో ఏదైనా ప్లాన్ చేస్తున్నారు, కాకపోతే నీకు కొత్త వెహికల్ కొత్తదనం కావాలి అని చూస్తేనైతే ఈ వెహికల్ని 100% కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే ఫస్ట్ థింగ్ మారుతి కాబట్టి నీకు రీసేల్ వాల్యూ అనేది ఖచ్చితంగా ఎక్కువ ఉంటుంది వేరే వెహికల్స్తో కంపేర్ చేస్తే. అండ్ దీని యొక్క ఫ్యూయల్ ఎఫిషియన్సీ కూడా 24 kmpl వరకు అయితే వీళ్ళు చెప్పడం అయితే జరిగింది. నువ్వు ఒకవేళ స్ట్రాంగ్ హైబ్రిడ్ పోతేనైతే ఈజీగా వస్తుంది. అది పెద్ద మ్యాటరే కాదు ఈ వెహికల్కి 24 kmpl ఇవ్వడం అనేది. అండ్ ఏంటంటే ఈ యొక్క వెహికల్ నీకు పెట్రోల్ ప్లస్ సిఎన్జీ కూడా ఇవ్వడం జరిగింది. నీకు పవర్తో టార్క్తో పెద్దగా ఫరక్ పడదు, నేను కొంచెం కష్టపడిన నాకు ఓకే అనుకుంటే దానికి కూడా వెళ్ళిపోవచ్చు. నీకు ఎక్కడ డిక్కీ స్పేస్ కూడా వీళ్ళు ఏది తగ్గడం అయితే జరగలేదు. అండ్ ఫస్ట్ టైం ఇన్ మారుతి సుజుకి మనకి అడాస్ లెవెల్ 2 కూడా ఈ యొక్క వెహికల్ ఇవ్వడం జరిగింది. కొత్త స్టీరింగ్ తీసుకురావడం జరిగింది, వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయి, పాండమిక్ సన్ రూఫ్ ఉంది, అండ్ అన్ని కావాల్సిన ఫీచర్లు అన్నీ ఉన్నాయి. ఇవి లేవు అవి లేవు అని అస్సలు కంప్లైంట్ చేయలేము మనము. వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్ ఫ్రమ్ ద రీసెంట్ లాంచెస్ ఆఫ్ మారుతి సుజుకి అండ్ 5 స్టార్ ఫ్రమ్ గ్లోబల్ ఎన్క్యాప్ అండ్ బిఎన్క్యాప్. అంటే ఇది వన్ ఆఫ్ ద సేఫెస్ట్ వెహికల్ అని డైరెక్ట్గా డిక్లేర్ అయితే చేయడం జరిగింది. సో ఎవరైనా వెహికల్ని ప్లాన్ చేస్తున్నారు అంటే ఒక్కసారి నియర్ బై నీ దగ్గర ఏదైనా అరేనా షోరూమ్ ఉంటే ఇమీడియట్గా వెళ్ళి చెక్అవుట్ చేసేసుకో. అండ్ నీకు ఈ యొక్క రివ్యూ ఎట్లా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో వచ్చి కామెంట్ చేసి